హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నా ముందు శారీస్ ఉన్నాయి అనుకుంటున్నారా? శారీ బిజినెస్ పెడుతున్నాను అనుకున్నారా? అదేం కాదులేండి, ఇంక వచ్చేసి నా శారీస్ అనమాట. పెళ్ళప్పుడు మధ్య మధ్యలో తీసుకున్నాయి నా శారీ కలెక్షన్ అయితే మీకు చూపిస్తాను. నేను ఎప్పటి నుంచో చూపించాలనుకుంటున్నాను, అసలు ఎప్పుడు కట్టుకోలేదు. నీ కూడా కొన్ని ఉన్నాయి, దీంట్లో అసలు కట్టుకొని కూడా ఉన్నాయి అనమాట. ఎట్టా ఏంటంటే నాకు శారీ కట్టుకోవడం అస్సలు రాదు. మెయిన్ చెప్పాలంటే శారీ కట్టుకోవడం అయితే అస్సలు రాదనమాట. ఎవరన్నా కడితేనే కట్టించుకునేది. ఇంకా అయితే ట్రై పోవట్లేదనమాట దీనికోసం. అందుకే ఇన్ని కష్టాలు. మరి నేను చేసేది రికార్డ్ అవుతుందో లేదో కూడా నాకు తెలియదు. అట్లా ఉంది ఇప్పుడు. నేనైతే మీకు నా శారీ కలెక్షన్ మొత్తం చూపించే ముందు కెమెరా ఒకసారి చూడాలి. ఈ వీడియో తీయాలంటే ఇన్ని తెప్పలు అంటే అబ్బో అసలు తలనొప్పిగా ఉంది. ఈ మధ్య అయితే నా చిట్టుకాలను సవదా ఇచ్చుకొని వీడియోలు తీయాలంటే మరి మా అక్కయ్య ముగ్గురు నెట్ మేనేజ్ చేస్తా నాకు తెలియదండి. అసలు మొదలుకి ఈ మధ్య అసలు కొంచెం బాగోట్లేదు. అమ్మ దగ్గరకు పంపిద్దాం అనుకున్నా, కానీ ఎందుకులే అని చెప్పేసి చిట్టుకాలు అప్పతే కదా, ఒక్కదాని పని చేసుకుంటున్నా కదా అని చెప్పేసి చిట్టుకాలను అయితే ఉంచేసుకున్నాను. ఏంటంటే ఊరికొరకు నలుపు వస్తుంది. అది ఒక బ్యాక్ పెయిన్ అని చెప్పాను కదా, బ్యాక్ పెయిన్ ఇంతవరకు తగ్గలేదు అనమాట. అందుకని చెప్పేసి పంపిద్దాం అనుకున్నా. ఎందుకులే అన్నాడు, ఒక్కదానివి కదా చేసుకో బుజ్జి, పిల్లలు ఉండిద్దిలే అని చెప్పేసి. నాకైతే మా ఆయన చాలా సపోర్ట్గా ఉన్నాడు. ఇప్పుడు నేనేం చేశానంటే తనకి స్నానం ఇప్పుడు ఉదయం ఒక వీడియో తీసి దాన్ని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి మళ్ళీ చిట్టి తల్లికి స్నానం అవి చేయించి ఇవన్నీ సర్ది అమ్మో ఇన్ని ఆస్తుగా మంచం కింద నేను తీయటం అమ్మ వేయటం, నేను తీయటం అమ్మ వేయటం, ఇదే సరిపోయింది. ఇంత అలసటగా ఉంది. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు లేదు, కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ కింద అసలు ఒక్కొక్క నలుపు రావటం, ఎక్కువ దూరం నడవలేకపోవడం అట్లా ఉందన్నమాట. సరేలేండి. ఏడ్చో మా చొక్కని పాపం ఏడ్చింది. ఏంది ఏమైంది? ముద్దు పెట్టు, ముద్దు పెట్టమ్మా, ముద్దు పెట్టు, ముద్దు పెట్టు, నాకు ముద్దు పెట్టు. మరి నువ్వు అన్ని గోల్ గోల్ చేస్తావు, అందుకే నిన్ను వదిలిపెట్టింది. మెలకుండా ఉంటావా? మెలకుండా ఉంటావా చెప్పు. కూర్చో, కూర్చోడు, కూర్చో, కూర్చుంటా. సరే నుంచి డబ్బులు పట్టుకో. మీకు సరిగ్గా చెప్పలేదు, ముందు నుంచి చెప్తున్నా. ఇది వచ్చేసి పంచదార చీర అనమాట. ఫుల్ వర్క్ వచ్చేసింది ఇది. అయితే ఇది రాఖీ పండగకి మా అన్నయ్యకి రాఖీ కట్టినప్పుడు కుట్టించి పెట్టింది మా అమ్మ అయితే శారీ. చాలా బాగా ఇష్టం. అప్పుడు ఎక్కువ టైమ్స్ ఇదే కట్టుకున్నాను. కాకపోతే దీని మీద బ్లౌజు విజయవాడ తీసుకెళ్ళినప్పుడు ఎలకలు కొట్టేసి ఇది నా నలుగప్పుడు పెట్టిన శారీ, కొత్తది, చూపిలేదు, ప్లస్ కట్టుకోలేదు. దీన్ని కుట్టించి అట్ట పెట్టే. ఇది మా అక్క కుట్టింది. మా సొంత అక్క అయితే, మా అమ్మ వాళ్ళ అక్క కూతురంటే మా సొంత అక్క అయితే ఈ ఊరే అనమాట, వైకల్లోనే ఉండేది అమ్మమ్మ వాళ్ళ ఊరు. మా అక్క కుట్టేసింది బ్లౌజ్. ఇది శారీ, ఇది శారీ మా అమ్మది. మా అమ్మ బొమ్మల్ది అన్ని మాటలు వచ్చినాయి. ఇటు రామో చీర చూపిస్తావా? హాయ్ చెప్పు, హాయ్. ఏం నుంచో, లేదంటే నిన్ను బయటికి పంపిస్తా. ఇదిగో ఇది చూపి, చీర చూపి. ఇదిగో ఇది వచ్చేసి నా పెళ్ళప్పుడు తీసుకున్న శారీ అనమాట. దీన్ని మేమైతే మగ్గం వర్క్ వేయించుకున్నా. దీన్నను ఇంకో జాకెట్ ఉంది, పెళ్లి జాకెట్, రెండు కలిసి 5,000 అనమాట అప్పుడు. ఇదిగోండి. ఇంకా దీనికి వచ్చిన బ్లౌజ్ క్లాత్ అనేది తీసేసి వాళ్ళ క్లాత్ తీసుకొని ఈ విధంగా డిజైన్ చేశారు. బాగుంది. ఇదైతే నాకు నచ్చింది, బాగుంది. పెళ్ళప్పుడు మాటూరులో చేయించుకున్నా అమ్మ వాళ్ళు. నేనే వెళ్ళి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నా. దీన్ని అయితే సింపుల్ గా ఉంది, బాగుంది అని చెప్పేసి దీనికన్నా పెళ్లి శారీకి మాత్రమే
చేపించుకున్నా మగ్గం వర్క్. ఏంది మమ్మీ? ముద్దు పెట్టు మమ్మీ, ముద్దు పెట్టు మమ్మీ. మమ్మీ అంటే మమ్మీ అనుకోవద్దండి. మళ్ళీ ఫోన్ వీడియో చేస్తుంటే సడన్గా ఆగిపోయింది మధ్యలో, అందుకని చెప్పి ప్లేస్ వెళ్ళాను. గబగబా చెప్పేస్తా. ఇది మా పెళ్లి శారీ. దీనికైతే లైట్గా ఈ విధంగా మగ్గం వర్క్ వేయించుకున్నాను వెనక సింపుల్గా. ముందు వన్ సైడ్ ఏమో ఇట్లా వచ్చింది, బాగుంది. కట్టుకున్నా కానీ ఏం కాలేదు దీనికి. ఇది మగ్గం వర్క్ అనమాట. 5,000 అయినాయి అప్పుడులోనే 2 బ్లౌజులు కలిసి పెళ్ళికి. నేనే మా వాళ్ళు అడిగినారు మగ్గం వర్క్ వేయించుకుంటున్నారు అందరూ, నువ్వు కూడా చేయించుకుంటావా అంటే సరే అన్నాను. అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళతో మా అమ్మతో పాటు వెళ్ళి నేనే నాకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకొని మగ్గం వర్క్ అయితే చేయించుకున్నాను. అప్పుడు ఇది అనేది పెళ్ళికి ముందు తీసుకున్న శారీ అనమాట. మా స్కూల్ ఫేర్ వరకు ఎప్పుడో కట్టుకున్న దీన్ని. ఆ ఫొటోస్ ఉన్నాయి కానీ నా ఫోన్లో తీసుకున్నానో లేదో, ఫొటోస్ ఖచ్చితంగా సెండ్ చేస్తానండి యూట్యూబ్లో మాత్రం ఉంటే. ఈ బ్లౌజ్కి చిన్న చిన్న బూటీస్ వచ్చేసింది డిజైన్. అలానే గ్రీన్ కలర్ భలేగా ఉంది. ఇది గ్రీన్ అన్న పింక్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇవన్నీ ఉన్నాయి కానీ కట్టుకుంటే గొడుగాలు ఉంటాయి అని చెప్పేసి సింపుల్గా సిల్క్గా కట్టుకోవద్దు వాటిని. ఇంకా అమ్మ వాళ్ళ కాడ చాలా ఉన్నాయి అనమాట బీరువాలో. మా అమ్మ బీరువాలో శారీస్ మంచి స్మెల్ వస్తాయి. ఉతికి పెట్టింది మా అమ్మ అప్పుడు ఒకసారి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వచ్చి ఉతికి పెట్టిపోయింది. ఇది వచ్చేసి ఫస్ట్ నేను కట్టుకున్న శారీ ఏంటంటే ఇదే బొట్టు రంగు ఎల్లో కలర్ ఇదన్నమాట. ఈ శారీ బాగుందా? నా చిరుతలు అయితే బయట అంతా గాల్ గాల్ చేస్తుంది. శారీ శారీని అయితే మడత పెట్టేద్దాం. మా ఆయన అయితే పనికి వెళ్ళాడు, 7 ఇంటానికి పని. పక్కన పెట్టేద్దాం. ఇది అంతా అసలు రంగు పోయి వెలిసిపోయింది కూడా, ఇంకోసారి కట్టుకున్నది. ఇది అసలు ఎంత కాటన్ శారీలో ప్యూర్ కాటన్, అసలు ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉంది. ఇది కలర్ చూస్తే పైన అర్థమైపోతుంది. ఇది తిరగేసి కట్టిన మడత వేసిన అనమాట, వెలిసిపోయింది రంగు అనేది. దీన్ని పక్కన పెట్టేసుకున్నా. నన్ను అక్కడ ఉంది, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాయి, అవి తేలేదు. ఇది మాకు నిద్రలప్పుడు అత్తమ్మ వాళ్ళు తెచ్చిన శారీ, వైట్ కలర్ శారీ సిల్క్ది. జెండా రంగులో భలేగా వచ్చేసినాయి. అయితే కాషాయం బదులు గోల్డ్ వచ్చింది. ఇది ఒకసారి బాగుంది. ఇదిగోండి ఇంతటి చూడాల. ఇది ఇప్పుడే చూడటం ఈ శారీని తీసి బీరువాలో ఎప్పుడు మా బుడ్డిది అన్నప్పుడు పెట్టిన. ఇంతటికి ఇప్పుడే బీరువా కూడా ఓపెన్ చేయటం. ఇంతటికి ఉన్నా కానీ ఓపెన్ చేయలేదు, పెట్టింది లేదు. నేనైతే ఇంటికాడ అమ్మ ఎనీ టైం సర్దినట్టే ఉండదు. మా అమ్మకి అంతలా చేదర పెట్టిన సాట్ ఉండకపోతే. ఇది గ్రీన్ కలర్ వచ్చింది దాని మీద బ్లౌజ్. ఇది కూడా అప్పుడే పెళ్ళికి ముందు పండక్కి తీసుకున్నాడు. బొమ్మ మేడ యేసుబాబు పుట్టినరోజు చేసి సెలబ్రేషన్ చేసాను చూసారా, అప్పుడు కట్టుకున్నా. అంతా వర్క్ వచ్చింది ముందు చూసారు కదా, ఈ విధంగా వర్క్ వచ్చేసింది శారీ. చాలా ఇదే అక్కయ్యతో కలిసి చూపిద్దాం అనుకున్నా, కానీ ఈ శారీస్ అన్ని తీసుకుపోయి అక్కయ్య కాడ పెట్టి చూపించాలంటే అబ్బు అసలు చాలా టైం పట్టింది. మా ఆయన అయితే మా పెళ్ళప్పుడు ఏకంగా సూటే కొన్నాడు 10,000 పెట్టి. అందరు వద్దు ప్యాంటు షర్ట్స్ తీసుకుంటే అట్లా కాకుండా వచ్చేసి మా ఆయన పెళ్ళప్పుడు తీసుకున్న ఇంతవరకు కట్టుకోవాలి. హెవీ అనేది తనకు మా ఆయనకి అస్సలు నచ్చదు అనమాట. నైట్ ఎక్కువ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడైనా కానీ నైట్ ప్యాంటు బ్లాక్ లేదంటే కాటన్లో బ్లాక్ ప్యాంట్లే తీసుకుంటాడు.
జీన్స్ అసలు పడవు. అమ్మోళ్ళు తెచ్చిన జీన్స్ అంతే ఉన్నాయి, మాయోళ్ళు పోయినసారి పండగ తెచ్చిన జీన్స్ అంతే ఉన్నాయి, మా బాబాయ్ ఇల్లు పెళ్ళప్పుడు పెట్టిన జీన్స్ అంతే ఉన్నాయి, 3 అంతే ఉన్నాయి అస్సలు. ఇది వచ్చేసి చిటి తల్లి అన్నప్రసన్నప్పుడు కట్టుకున్నాను. ఇది కూడా అంతే, నలుగుకి పెళ్ళప్పుడు పెడతారు కదా అమ్మ అనుకున్నప్పుడు, ఇది కూడా అప్పుడు పెట్టారు. అమ్మ అప్పుడు చాలా మందికి పెట్టేసింది అనమాట శారీస్. అందుకని చెప్పేసి నా పెళ్ళప్పుడు నాకు చాలా వచ్చినాయి అనమాట. ఇంకా అమ్మ కూడా మనకి గుంటూరులో సబ్స్క్రైబర్ పెట్టిన శారీ ఒకటి ఉంది, అలానే రోజువారీ కట్టుకునే సిల్క్ శారీస్ అన్నీ ఉన్నాయి. అవన్నీ తెచ్చుకుందామంటే ఇంకా ఆడికి వెళ్ళలేదు. ఎందుకంటే మీకు ఒకటి చెప్పాలి, మా వదిన అయితే వచ్చేసింది అనమాట, నెలతాలకే అత్తారింటికి అయితే వచ్చేసింది. ఎందుకని చెప్పి నాకు తెలియదు, అమ్మ ఫోన్ చేసి చెప్పింది. అందుకని చెప్పి సూలింత బాలింత ఒకే ఇంటి ఒకే గడప నడిస్తే కీడు అంటారు కదా, దానికి రీజన్ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. ఏడాదే అంటున్నారు. అందుకని చెప్పేసి నేను ఇంకా వెళ్ళలేదు. ఒకసారి చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు వెళ్తే వెళ్తాం. ఇది వచ్చేసి గ్రీన్ కలర్, ఈ యాంకో కిసులు పెట్టుకున్నా అస్సలు పట్టట్లా. అప్పటికి ఇప్పుడు చాలా చేంజ్ అయ్యా నేను. బొక్క గుండెదాన్ని ఇప్పుడు కొద్దిగా లావు అయ్యా, అసలుకి బ్లౌజే పట్టట్లేదు. ఇది అత్తమ్మ వాళ్ళు నన్ను చూసుకోవాలంటే పెళ్లి చూపులకు వచ్చినప్పుడు చూసినప్పుడు తాంబూలం ఇచ్చి పెట్టిన శారీ అనమాట, గ్రీన్ కలర్. ఇది చాలా సార్లు కట్టుకున్నాను. సేమ్ ఇదే అక్కయ్యకి పెట్టారంట, కాకపోతే కొంచెం కలర్ డిజైన్ మార్పు, కలర్ సేమ్ ఇదే. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ కాడ నేను కొనుక్కున్న, ఎంతో ఇష్టపడి కొనుక్కున్న లంగా ఓని అనమాట. ఇది బాగుంది కదా, ఒక్కసారే కట్టుకున్నా, ఇంకోటి కట్టుకోవాలా. దీన్ని కట్టుకుందామని చూస్తున్నా, కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కదా, పొట్ట పెరుగుతూ ఉంది, ఎక్కువ ఒత్తిడి తగలకూడదని చెప్పేసి కట్టుకోవట్లేదు నేను. చిటితల్లికి కట్టుకుందామంటే అసలు ఆమెకి ఇంకా పాలు 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 చేదర వచ్చిందంటే పాలు ఇచ్చి నిద్రపోవచ్చటమే. అసలు కట్టుకోలేకపోయా ఆమె టైంలో. పెళ్ళైనాక ఒకసారి కట్టుకున్నాను అనుకుంటా, గుర్తులేదు. ఇది ఎంతో ఇష్టపడి నేను కొనుక్కున్నా. మా ఫ్రెండ్ వాళ్ళ తాతయ్య తెస్తే తనకి సేమ్ ఈ డిజైన్లో వేరే కలర్ ఉంది, ఇదే లైట్ కలర్ నిండు కలర్ తెలియదు కానీ ఉంటే నేను తీసుకున్నా 1000 రూపీస్ ఇచ్చేసి అప్పట్లో. నేను 10th చదివేటప్పుడు. దాని మీద బ్లౌజ్ సింపుల్గా. మా ఆయన అంటాడు, ఇన్ని ఉన్నాయి కదా ఏ కట్టుకోవు, డ్రెస్సులు వేసుకుంటావు ఎప్పుడు, ఇవన్నీ కమ్ము సెకండ్ హ్యాండ్లో అమ్మేస్తాను అంటున్నాడు మా ఆయన. అయితే చక్కగా కట్టుకోవచ్చు అంటాడు. మా అమ్మ ఏం చేస్తుంది అంటే కాటన్ శారీ కొనుక్కుంది అనమాట. కొనుక్కున్నది కమ్మ కట్టుకోకుండా మా అమ్మ ఏం చేసింది, అది చెప్ప పెట్టకుండా మా అక్కాయి మిషన్ ఉందని చెప్పేసి టాప్స్ కుట్టించేసింది కాటన్ శారీతో. పింక్ లెగ్గిన్ తీసుకున్నాను కానీ ఉతికి ఆరేసాను, అది ఇంకా కాన్ రాలేదు. అత్తమ్మ ఉతికేసింది, ఆరేసింది, కనిపించలేదు అది, లేకపోతే ఎప్పుడో దొక్కేసేదాన్ని. ఎండాకాలంలో చాలా అసలు ఒకసారి కూడా వేసుకోలేదు. చూద్దాం అమ్మ పాపం ఎంత ప్రేమతో కుట్టించేసింది అది చెప్పకుండా. పాపం మా అమ్మ కట్టుకుందామని చెప్పి తీసుకొని, నేను చెప్పను కూడా చెప్పలా, మా అమ్మ నాకు చెప్పా కుట్టించాను అమ్మ అని. మా కదిలే మాకు అలానే మిగిలిపోయింది. ఏం చేసిందంటే నా చిట్టుతల్లి కాంబినేషన్ అనమాట గౌన్. నా చిట్టుతల్లికి నాకు నా చిట్టుతల్లి కాంబినేషన్లో గౌన్ కుట్టించేసింది మా అమ్మ. 2 కుట్టించింది. దీని మీద జాకెట్ కూడా అచ్చం గౌనే వేసి తొక్కేసింది మా అమ్మాయి. కానీ వీడియోలో చూపించలేదు, కానీ గొంతులేదు ఎంత నా అంత పొడుగున్నాయండి. దీన్ని మా అక్కాయి మిషన్ కుట్టింది కదా, డ్రెస్సులు అన్నీ కుట్టేసింది. ఎప్పుడు మా అక్కాయి దగ్గర లేదు, కానీ ఈ మధ్య నుంచి అమ్మ ఇప్పుడు అక్కాయి దగ్గర వేసేసింది. ఇది చిట్టుతల్లి గౌనే, పండగకు తీసుకున్నాయి. ఇంకా పొడుగైనాయి, ఎత్తుగా ఉన్నాయి. అత్తంటే మా అమ్మాయికి ఒళ్ళే రావట్లేదు. ఇదైతే మా అన్నయ్య పెళ్ళప్పుడు తీసుకున్నారు గౌన్ శారీ, తీసుకోకుండా మా ఆయన ఇంక ఇది బాగుండిద్ది అని చెప్పేసి ఇది పిక్చర్ బాగుంది. మా పెళ్ళి యానివర్సరీ అప్పుడు కట్టుకున్నా, మధ్యలో ఎక్కడికి వచ్చేటప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కట్టుకున్నా. ఇంతవరకు ఇది కట్టుకున్నా అంటున్నానండి. ఇంతవరకు గౌను వేసుకోవాలి, లైనింగ్ పెట్టి చేసుకున్నా నేను. అంతా సిల్క్ వచ్చేస్తే ఈ గౌన్ బాగుంది. శారీ వద్దని చెప్పేసి ఇది ఇప్పించాడు. అప్పుడు షాపింగ్కి మేమే కదా వెళ్ళింది, మా అన్నయ్య షాపింగ్కి, పెళ్లి షాపింగ్కి. ఈ చీరలని లాంగ్ పెట్టేటప్పుడు మళ్ళీ నాకు సొక్కలు కాను మామూలుగా గాను. జీన్స్ ఇది ఇది జీన్సే, ఇది జీన్సే. ఇది వచ్చేసి పెళ్లి ముసుగు,
ఇది వచ్చేసి పెళ్లి ముసుగప్పుడు వేసింది. ఇంకన్నీ దాచిపెట్టాను నేనైతే పడేయకుండా. మా అమ్మ కదండి, ఎవరు అన్నారు? పంచి అట్టుకుంటాయి, పంచే, తెల్ల పంచి. ఇది మొద్దు పండుగ పెళ్ళప్పుడు పెడతారు కదా, టవల్ పెట్టారులే. పెళ్లి కొడుకు ఇప్పుడు నేను రావాలంటే ఇది కింద పడతగా పడిద్దిరా మాకు. ఇది వచ్చేసి కూర్చు అమ్మేలమ్మా, అమ్మ పొగలాడేసాను. తక్కలు 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 రావాలి రావాలి రావా రావా. ఈడు బుట్టాల, ఈడెమ్మిటే పుట్టిండు రత్తిగాడికి. ఇది వచ్చేసి కోర్టు మీదకి వచ్చింది తెల్ల సొక్క. ఇది అసలు వేసుకోవాలి, 7 ఏళ్ళు పెట్టుకున్నాడంట. పెళ్ళప్పుడు వేసుకున్నాడు, ఇంతవరకు వేసుకోవాలి. అందరూ చెప్పినారు. ఇది బిర్రు కూడా అయ్యి ఉండదు నాకు తెలిసి ఇప్పుడు టైట్ కొంచెం. అందుకని చెప్పేసి ఇది మా యేసు బాబుకి కానీ మా సుహాస్ కానీ ఎవరో ఒకరు వేసుకుంటారు. ఇది కోర్టుకు వచ్చింది వైట్ది. ఇది టై కూడా వచ్చింది. టై నేను మన బట్టలో ఉతికే దీన్ని. ముఖం పోలుద్ది. ఇంకేనండి, ఈ శారీస్ వచ్చేసి చూపించాను కదా. ఈ మళ్ళీ మొత్తం సర్దాలా. టైం వచ్చేసి 12. ఇంకా డ్రెస్సులు ఇంకా శారీస్ అమ్మోళ్ళ ఇంటికి ఈసారి అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అవి చూపిస్తాను. టైం వచ్చేసి 12:30 అయిందనమాట. 1 గంటలోకి వస్తాడు. ఈ మొత్తం సర్దేసి ఇంక మళ్ళీ దీన్ని ఎడిటింగ్ చేసేయాలి. ఇంక ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్. సెల్ లేపో, సెల్ లేపో, సెల్ దే.